కాబట్టి హరీష్ రావు అడిగిండు. దీనికి ఏమన్నా చెప్తారా? చెప్పరు. ఇక కేటీఆర్ను టార్గెట్ చేసిన దిల్ రాజు దుమారం రేపుతున్న ఎఫ్డిసి చైర్మన్ వ్యాఖ్యలు. రాజకీయాల్లోకి సినిమా వాళ్ళని లాగద్దు, దిల్ రాజుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు. దిల్ రాజు కాదు డీల్ రాజు అంటూ ఎద్దేవా. పరిశ్రమను అగౌరవపరిచినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్న. బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ళ శ్రీనివాస్ క్రిషాంక్. నేనేమంటున్నా అంటే దిల్ రాజు మీ సినీ ఇండస్ట్రీకి కూడా రాజకీయ నాయకులు సంబంధం ఉండదు. మీరు వచ్చే ఎన్నికల రంగనే నేను నా ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా పలానా ఆయన కోటేయాలి, మరి మీరేంది పీకనీకి వస్తాలా? కొడుకుడు మీద ఈకలు పీకనీకి వస్తాలా? నెత్తి మీద బొచ్చను పీకనీకి వస్తాలా? దిల్ రాజు దీనికి సమాధానం చెప్తావా? మీరెందుకు రాజకీయాలలో ఇన్వాల్వ్ అవుతారు? మీరెందుకు రాజకీయ నాయకులను ఇన్వాల్వ్ అవుతారు? రాజకీయాలలో వీళ్ళను ఎవరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావద్దన్నారు. సరే మంచిగానే ఉన్నది. మరి మీకు భూములు ఇచ్చింది ఎవరు? రాజకీయ పార్టీలు కదా. మీరు సినిమాలు చేసుకోరని పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రాజకీయ పార్టీలు కదా. మీరు ఇప్పుడు ఉంటున్న ఆ భూములు, మీ ఇండ్లు, మీ ఏది అవన్నీ స్టూడియోలన్నీ ఎవరిచ్చిళ్ళు? ప్రభుత్వ భూమి కాదా? అంటే మా భూమి ఇయ్యలే మీకు? మేమేం తప్పు చేసినాం? మీరేం 3 గంటల మీద బట్టలు ఇప్పుకోవాలి, ఇట్లా డాన్స్ చేయాలి, ఇట్లా డాన్స్ చేయాలి, ఇట్లా రాలి అట్లా రాలి, ఇట్లా నాలి ఇట్లా నాలి, 3 గంటల ఫైటింగ్లు చేయాలి, చేజింగ్లు చేయాలి. అన్ని సినిమాలు తీసేటి ఏమన్నా మెసేజ్ ఇచ్చే సినిమాలనే అలా ఊ అంటావా మమ్మ ఊ అంటావా? ఏందది చెప్పు. మరి ఏం సినిమాలు తీస్తున్నారు మీరు? ఆ డ్రగ్గులు ఏంది, ఆ హత్యలేంది, అత్యాచారాలు ఏంది, ఆ కథలేంది, ఇవన్నీ ఏంది చెప్పవా దిల్ రాజు? ఈ సమాజానికి నువ్వు ఏం ఒక్క మెసేజ్ ఇచ్చినావు చెప్పు? గురుకులాలల్లో గంతమంది చచ్చిపోతాలో సినిమా తీయపోయినావు? మూసీకి సంబంధించిన బాధ్యతలు అల్లాడతాలో సినిమా తీయపోయినావు? హైడ్రాకు సంబంధించి ఓ సినిమా తీయపోయినావు? ఆటో డ్రైవర్ల బతుకుల మీద ఓ సినిమా తీయపోయినావు? 3 గంటల సినిమాలతోని జీవితాలు ఆగం చేసి మీరు చేసేది వ్యాపారమయ్యా. మీరు ఏమైనా పెద్ద తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి ఏమైనా మెయిల్ చేస్తాలని కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నేను యాక్సెప్ట్ చేస్తా ఆ విషయంలో. రియల్గా లవ్ యూ ముఖ్యమంత్రి, ఆ ఒక్క పదం అన్నావు కదా. వ్యాపారమే మరి మీది. మీరేమన్నా సేవ చేస్తాలా సమాజానికి? ఏం పీకి పొడిచిళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలకు దిల్ రాజు? మళ్ళీ ఈయన మైకు పట్టుకొని రాజకీయ నాయకులకట బీఆర్ఎస్ పార్టీ నట్టు ఈయన అంటాడట. ఏ అధికారం ఉంటే ఆ సంకన చేరుడు అలవాటు అయిపోయింది రాజకీయ నాయకులకు. మీ సినీ ఇండస్ట్రీలకు సంబంధించి మీ సినీ ఇండస్ట్రీ ఉంది కదా, అదేదో క్యాచింగ్ కౌస్టా ఏదో అంటారు కదా, దాని సంగతి ఏంది తేలిపోయినావు? ఆ శ్రీరెడ్డి జీవితాన్ని ఎవలాగం చేసిళ్ళు? ఎంతమంది జీవితాలు ఆగమైతలేవు? తెలంగాణలో ఏ మూలకెళ్ళినా కూడా డ్రగ్స్ నీ సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఎందుకు బయటపడుతుంది? నీ ఊ అంటావా మామ ఊ అంటావా మామ కథ ఏంది? ఏం పాటలు రాస్తానో, ఏం సమాధానం ఇస్తానో సమాజానికి? ఏం సినిమాలు తీస్తాను? దిక్కుమాలిన సినిమాలు తీసి పోరగాళ్ళని జడగొట్టుడు తప్ప ఏమున్నదా అని దాంట్లో? అలా ఏమైనా ఉన్నదా సినిమాలల్లా? ఆ హీరోయిన్లను బట్టలు లేకుండా చేసుడు ఏంది? ఆ కథ ఏంది? ఆ లక్షణం ఏంది? ఏంది నీ కథ ఏంది? నీ సినిమాలేంది? మళ్ళీ ఈయన నీ సినిమాల గురించి మాట్లాడితే నేను చెప్తున్నా కదా, 4 గోడలకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు. మళ్ళీ మీరు అవో సినిమాలో అదో మళ్ళీ మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నారా? ఏం మెసేజ్ ఇస్తారు నాకు అర్థమైతే? 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలే కల్లాడతారు. టెక్నాలజీ పరంగా ఏం చేయాలో వాళ్ళకు సినిమా తీసి చెప్పారు. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సినిమా తీయపోయినావు. దేని మీద సినిమాలు తీస్తున్నారు మీరు? మీరు చేసేది వ్యాపారాలు, మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం. సినిమా అనేది వ్యాపారం. నీ సినిమా ఇండస్ట్రీలలో సినిమా రిలీజ్ అవుతుంది కదా, టికెట్ ధర ఎంత? దాంట్లో బ్రేక్ బెల్లులో అవేంది స్నాక్స్ తింటారు కదా, వాటి రేట్ ఎంత? నీ పార్కింగ్ ఫీజు ఎంత? ఒకసారి మనం మాట్లాడుకుందాం. నీ రేట్లు అవన్నీ ఎవరికి పోతానే? తెలంగాణ గవర్నమెంట్కి వస్తానే, నీ సినిమా ఇండస్ట్రీకి వస్తానే. అదేదో చిన్న చిన్న సినిమాలను పూర్తి స్థాయిలో బతకనిత్తలేరు. పాపంగా రాకేష్ జబర్దస్త్ యాక్టర్ ఓ సినిమా తీసిండు కేసీఆర్ అని. ఎందుకు దాన్ని అడ్డంకులు సృష్టించిళ్ళు? ఇంకొక ఆయనగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొత్త హీరో పాపం ఆయనను ఎందుకు ప్రోత్సహిస్తలేదు? సినీ ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉన్నది? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బట్టలు ఇప్పి బజాట్లా నిలబెడతా నేను అనుకుంటారేమో. తమాషాలు చేస్తుర్రా మీరు? ఎవరువా మీరు? కేటీఆర్ను టార్గెట్ ఎందుకు చేస్తా? ఎవరు నువ్వు అసలు? రేవంత్ రెడ్డి దగ్గర ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండు. రేవంత్ రెడ్డికి నాకేం గెట్టు పంచాయతీ లేదు, ఆయనకు నాకేం లేదు, గుర్తుపెట్టుకో దిల్ రాజు. నేను చెప్తున్నా, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అనే హక్కు లేదు. తెలంగాణ ఉద్యమంలో మీ సినీ ఇండస్ట్రీ చరిత్ర ఏందా చెప్పా. పాపంగా జగపతి బాబు ఒక సినిమా తీసిండని ఆయన కెరియర్ను నాశనం చేసే ప్రయత్నం చేసి మా తెలంగాణ హీరోలను చూపట్టా. దిల్ రాజు నువ్వు తెలంగాణవే కదా, నిజామాబాద్ బిడ్డవే కదా. ఎంతమంది తెలంగాణ హీరోలు ఉన్నారు? తెలంగాణ యువత ఇక్కడ ఎంతమంది బతుకుతున్నారు చెప్పు? ఏళ్ళ మీద గిట్ల లెక్క పెట్టచ్చు. గిట్ల
తెలంగాణలో జీవితాల నాగం చేసే సినీ ఇండస్ట్రీ ఇంకా అది మా సినీ ఇండస్ట్రీ జోలికి రావద్దు, దొబ్బి తినేటి మా పైసలు మళ్ళీ మా సినీ ఇండస్ట్రీకి జోలు రావద్దు. మీ భూములు ఎవరు ఇచ్చిళ్ళు? ప్రభుత్వం ఇచ్చిందంటే ఆ భూమి ఎవరిది? మాది కాదా? తెలంగాణ ప్రాంత ప్రజలది కదా. మా భూమి మీకు బాగుపడి మంచి చేయమని ఇస్తే మీరు తీసేది ఊ అంటావా మామ, ఇగో ఇట్లా ఊ అంటావా అని సినిమాలు తీసుకుంటా, లత్తకొర పాటలు పెట్టుకొని లత్తకొర బ్రేక్ డ్యాన్స్లు వేసుకుంటా, చండాలంగా సినిమాలు తీసుకుంటా, మళ్ళీ దాని గురించి వీళ్ళు నీతులు చెప్తారు. వీళ్ళు ఎందుకంటే టార్గెట్ చేయద్దట, టార్గెట్ గట్లున్నది కథ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ అది. మళ్ళీ వీళ్ళు ఇక చెప్తారు ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే చెప్పరు. ఇక దాంతోపాటు డీజీపీ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, సంధ్యా థియేటర్ ఘటనపై స్పందన, 4 వారాలలో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు. ఈయన కావాలి దిల్ రాజు సంధ్యా థియేటర్లో రేవతి అనే ఒక మహిళ చనిపోతే ఆ వెంటనే పోయి వాళ్ళని దవాఖాన పోయి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించావా? వాళ్ళ కొడుకును ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించరా? మీ హీరో, మీ డైరెక్టరు, మీ హీరోయిన్, మీ టీము ఏడబోయిల్లా నాకు అర్థం కాలే. ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన మీద ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది కదా. ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యి పూర్తి స్థాయిలో కూడా తొక్కిసలాటు పాల్పడిన మొత్తం ఘటన కూడా ఇయ్యమని చెప్పింది కదా. దీని సంగతి ఏంటి అంటున్నా. మీ బాడీ గాళ్ళని వేసుకొని ఎవరన్నా ఇట్లా 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 హీరోని చూస్తే వెళ్ళిపో ఆయన ఏదో పెద్ద దేశానికి సేవ చేసినట్టు, దేశానికి పెద్ద పీక్ పొడిచినట్టు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిలా మీ హీరోలు? నేను కరెక్ట్ అడుగుతున్నా. గురుకులాలకు ఎప్పుడన్నా పోయి డొనేషన్ చేసిలా? గురుకులాలకు సంబంధించి ఏమన్నా చేసిలా మీ హీరోలు? హైడ్రాకు సంబంధించి చనిపోతా అంటే మానవత్వం కోణం లేదా? వేల కోట్ల రూపాయలు మా మీద దోసుకుంటారు కదా, ఏం చేసిరు వాళ్ళకు? ఆటో డ్రైవర్లు వాళ్ళ జీవితాలను ఏమన్నా మార్చు. అసలు తెలంగాణకు సినీ ఇండస్ట్రీ పీక్ పొడిచింది ఏంది? నేను ఇట్లా తెలంగాణ భాషలో మాట్లాడు, ఇది తెలంగాణ భాష, బాగా జాగ్రత్తగా తెలంగాణ భాష. సినీ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది చెప్తావా దిల్ రాజు? మీ బాడీగాళ్ళను, మీ బౌన్సర్లను వేసుకొని మొత్తం సినిమాల్లో కత్తా అంటే, తొక్కిసలాట ఆడుతా అంటే, మీ సినిమా షూటింగ్లు మా స్టూడియోలలో నడితే, మీ సినిమా స్టూడియో నడుస్తూ ఉంటే మమ్మల్ని పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ఇబ్బందులు పెట్టలే. మళ్ళీ వీళ్ళదట సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఎవరి కోసం? నీ సినిమా ఇండస్ట్రీ నీ బాగు కోసం, నీ కుటుంబం కోసం, నీ వాళ్ళ కోసం, నీ అభివృద్ధి కోసం నీ సినిమా ఇండస్ట్రీ. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఏమి ఇయ్యదు ఈ సినిమా ఇండస్ట్రీ. నేను చెప్తున్నా కదా, ఇగో గివన్నీ మాట్లాడినందుకే వైఆర్ టీవీ మీద కుట్రలు చేపిస్తాడు మన పెద్ద సారు. నేను చెప్తున్నా కదా, తెలుసు కదా ఎవరు? మన యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోర్రి, మీరు ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేయాలి. లైక్ చేయకపోతే ఏమవుతుంది అంటే మన ఛానల్ వ్యూవర్షిప్ను దెబ్బతీయడంతో పాటు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ లైక్ చేస్తే రిపోర్ట్లకు వచ్చేటువంటి చెంప గుయ్యమని వానికి 32 పళ్ళు రాలుతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకు చేయాలి? వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్ టీవీ మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలంగాణలో కనబడే ప్రతి ఛానల్ డిజిటల్ మీద ఫేక్. లక్షల వ్యూవర్షిప్ మార్నింగ్ న్యూస్కు రాదు, లక్షల లైకులు మార్నింగ్ న్యూస్కు రావు. నేను చెప్తున్నా కదా, ఏదైనా